హాయ్ అండి, అందరికీ కూర ఫాస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఏ కర్రీ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే కర్రీ ఫాస్ట్గా కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ అయితే ఎగ్ కర్రీయే చేస్తానండి. ఎగ్ కర్రీ చేస్తేనే తొందర కర్రీ అయిపోతుంది. మనకు టైం లేదు కాబట్టి ఎగ్ కర్రీ అయితే ఫాస్ట్గా అవుతుందని ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ కర్రీ చేస్తే మా బాబుకి అయితే చాలా ఇష్టము. కాబట్టి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, తింటాడో తినడో అనేసి. లంచ్ బాక్స్ కూడా ఖాళీగానే వచ్చేస్తుంది ఈరోజు. ఎగ్ కర్రీ చేసినప్పుడల్లా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చేది. అమ్మ ప్లేట్లో ఎగ్ వేసి ముగ్గురికైతే అన్నం పెట్టేది, డాడీకి, అక్కకు, నాకు. డాడీ నేను చిన్నదాన్ని కదా, నన్ను ఆట పట్టించాలనేసి అటు చూడు నాన్న అని అనేది. నేను వైపు చూసే వరకు నా ఎగ్ తీసి డాడీ అయితే దాచేది. నా ప్లేట్లో ఎగ్ మిస్ అయిందని నేను ఏడ్చేదాన్ని. ఆ ఇన్సిడెంట్ అయితే చిన్నప్పటిది గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడప్పుడైతే గుర్తుకొచ్చి నవ్వొస్తూ ఉంటుంది నాకైతే. సర్లే కానీ మీకు ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఎగ్ కర్రీ ఇలానే చేస్తారా, లేకపోతే బాయిల్ చేసి ఎగ్ కర్రీ చేస్తారా తెలియజేయండి. నాకు ఇప్పుడు అసలైన పెద్ద పని అయితే ఉంది. మావాడైతే ఒక మానంగా అన్నం అయితే తినడు. పొద్దుగాల బస్ టైం అవుతుంది, వానికి తినిపించాలి. కానీ ఎగ్ కర్రీ చేశాను కదా, ఇష్టంగా తింటాడేమో చూడాలి. వాడు చెప్పే రియాక్షన్ బట్టి హిట్టో ఫట్టో ఎగ్ కర్రీ చెప్తాను. ఒక్క ముద్ద కలిపి నోట్లో పెట్టే వరకు వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. నాకైతే ఏం అర్థం కాలేదు, నచ్చిందా నచ్చలేదా అనేసి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి మరి.